లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుస్తారు? ఏ. వైసీపీ, బి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, సి. కాంగ్రెస్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ శాఖలు ఎప్పుడు తగ్గవు కానీ పండగ వేళ కొమ్మినేని శ్రీనివాసరావు వదిలిన ఒక విశ్లేషణాత్మక వీడియో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. సాధారణంగా పండగ అంటే అందరూ వేడుకల్లో మునిగిపోతారు. కానీ రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పాచిక పడుతుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా పండగ ముందు రోజు కొమ్మినేని తనదైన శైలిలో చేసిన ఈ సుదీర్ఘ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పసుపు పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ వీడియోలో ఆయన బయటపెట్టిన అంశాలు కేవలం విమర్శలు మాత్రమే కాదు, ఆ పార్టీ పునాదులను కదిలించే చేదు నిజాలను విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియోలో చూస్తుంటే రాజకీయ ప్రియులకు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది. అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జరుగుతున్న మార్పులు మరియు అగ్రనాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను ఆయన ఈ వీడియోలో ఎండగట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాక్ష్యాధారాలతో సహా ఆయన మాట్లాడడం చూస్తుంటే టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. పండగ పూట ఆనందంగా గడపాల్సిన తమ్ముళ్లకు ఈ వీడియో ఒక పెద్ద షాక్లా తగిలింది. కొమ్మినేని తన అనుభవంతో సంధించిన విమర్శలు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఒక్కో పాయింట్ వివరిస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో రాబోయే పెనుమార్పులకు ఇది సంకేతంగా అన్నట్లుగా ఉంది. పార్టీలోని సీనియర్లకు మరియు జూనియర్లకు మధ్య పెరుగుతున్న అగాధాన్ని ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ వీడియో కేవలం 1 నిమిషం పాటు చూస్తూనే విషయం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అందుకే దీన్ని నెటిజన్లు గూస్ బంప్స్ వీడియో అని పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఈసారి ఎందుకు ఫలించడం లేదో మరియు యువ నాయకత్వం వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అధికార పక్షంపై చేస్తున్న పోరాటాల్లో టీడీపీ ఎక్కడ వెనుకబడుతుందో ఈ విశ్లేషణ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పండగ రోజున కూడా ఈ చర్చ ఆగడం లేదు. అంటే ఈ వీడియో ఇంపాక్ట్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి వ్యాఖ్య ఒక తోటలాగా ప్రత్యర్థుల వైపు దూసుకుపోతుంటే సొంత పార్టీ నేతలు మాత్రం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం అని అంటారు. సరిగ్గా పండగ వేళ అందరూ టీవీల ముందు మరియు మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్న సమయంలో ఈ బాంబు పేల్చడం కొమ్మినేని మార్క్ పాలిటిక్స్ అని చెప్పవచ్చు. ఈ వీడియోలోని ముఖ్యాంశాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. నాయకుల్లోని అసంతృప్తి మరియు కేడర్లో ఉన్న నిరాశను ఆయన అత్యంత ప్రభావితంగా వివరించారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం, కానీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఇట్లాంటి విశ్లేషణలు వచ్చినప్పుడు పార్టీలు కోలుకోవడం చాలా కష్టం. ఈ వీడియోలను చూసిన సామాన్య ప్రజలు సైతం వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. మొత్తం మీద పండగ వేళ కొమ్మినేని ఇచ్చిన ఈ షాక్ టీడీపీ చరిత్రలో ఒక మర్చిపోలేని మలుపుగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించడమే కాకుండా కార్యకర్తలో ఒక రకమైన ఆలోచనను రేకెత్తించింది.